అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వాట్ ఈస్ యువర్ జనరల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్ ఈస్ ఎ గుడ్ అండి. హ్మ్. అందరికి పాలిటిక్స్ గురించి తెలియాలి. హ్మ్. ఎందుకంటే వెన్ ద నేషన్ వాంట్స్ టు ఇంప్రూవ్, దట్స్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ పాలిటిక్స్. ఓకే. ఏం డెవలప్‌మెంట్ చేయాలంటే ఐదర్ పొలిటికల్ లీడర్స్ చేయాలి. హ్మ్. లేకపోతే ఈ కామన్ మ్యాన్‌కి ఏం చేయడానికి లేదండి ఇప్పుడు. ఓకే. వితౌట్ పాలిటిక్స్ ఏ ఎవరైనా ఈవెన్ బిజినెస్ మ్యాన్ ఆల్సో, ఇఫ్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ దొరకాలంటే ఆయనకి పాలిటిక్స్‌లో ఎవరైనా తెలియాలి. హ్మ్. ఏ లీడర్ అయినా తీసి లేకపోతే ఆయనకి అక్కడ ఇది కాంట్రాక్ట్ దొరకదు ఇప్పుడు. అదే. అదే. ఇప్పుడు సిస్టమ్ అలా ఉంది. హ్మ్. సో, పాలిటిక్స్ ఈస్ మస్ట్. హ్మ్. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ హ్మ్. పాలిటిక్స్ ఈ హ్మ్. పాలిటిక్స్‌లో ఏమైందంటే ఓహ్! ఈ మత, కుల, నా హ్మ్. కులవాడే రావాలి లీడర్. హ్మ్. నా మతవాడే లీడర్ రావాలి. అలా హ్మ్. అయిపోయింది. హ్మ్. జాతి, హ్మ్. జాతి ఇంపార్టెన్స్ అయిపోయింది. ఓకే. ఓకే. మా జాతి లీడర్ రావాలి. మా జాతి లీడర్ రావాలి. అలా అయిపోయి హ్మ్. పొలిటిక్స్‌కి దిక్కులేని ఇది పరిస్థితి అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు అండ్ పొలిటిక్స్‌లో మీకు చెప్తాను నేను. ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్నారు. హ్మ్. పోలీస్‌కి పబ్లిక్‌లో అంత మంచి పేరు లేదు. హ్మ్. ఎంతమంది పోలీస్ ఆఫీసర్ మంచివాళ్ళు ఉన్నారు. హ్మ్. బిగ్గెస్ట్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. హ్మ్. బట్ ఆళ్ళు ఎంత మన పబ్లిక్‌కి గుడ్ చేయాలి. పబ్లిక్‌కి ఈ బ్యాడ్ నేమ్, కొంతమంది బ్యాడ్ నేమ్‌తో వాళ్ళు కూడా లేచిపోతుంది. అవునండి. వాళ్ళ ఈవెన్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మీరు చూడండి. హ్మ్. మీకు ఏ పని కాదు. డీసీ, ఏసీ, తహసీల్దార్ నుంచి ఏ పని కూడా హ్మ్. కావదు. ఎందుకంటే ఆడకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది. పొలిటికల్ సో, ప్రెషర్. పొలిటిక్స్ షుడ్ బి గుడ్. మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉందా ఆ! నా నా పాలిటిక్స్ మీద? నాకు ఉంది. అదే ఏదైనా ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా మీరు? నేను ఏ పార్టీలో లేదు. కర్ణాటకలో గాని, ఇక్కడ ఏ గాని? ఏ పార్టీలో లేదు. హ్మ్. నేను దేనికైనా సానుభూతి పరులుగా ఉన్నారా? అంటే కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. పొలిటికల్ లీడర్స్ మంచివాళ్ళు. హ్మ్. మంచి వర్క్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. హ్మ్. కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడనే మీరు చూసారు కదా! హ్మ్. మరి చెన్నారెడ్డి గారు. నేను హ్మ్. అక్కడి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది. హ్మ్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు హ్మ్. మంచి లీడర్. హ్మ్. అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. హ్మ్. తర్వాత కాంగ్రెస్ బాగా చేయట్లేదని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టారు. హ్మ్. అది కూడా సక్సెస్ అయింది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. హ్మ్. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు. నేను హ్మ్. ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఇన్ ఎ ఫ్లైట్. ఓహో! వన్ డే హి గేవ్ మీ ఎ కార్ టు డ్రాప్ టు మై హౌస్. ఓహో! రాజశేఖర రెడ్డి. బెంగుళూరు. సచ్ ఎ హ్మ్. జెంటిల్‌మ్యాన్. హ్మ్. అండ్ మంచి లీడర్. వెరీ గుడ్ లీడర్ హి ఈస్. ఓకే. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మంచి లీడర్ అని పేరు తెచ్చుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇస్ హి ఈస్ ఎ సెల్ఫ్ మేడ్ లీడర్. ఓకే. ఓకే. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. హ్మ్. లేకపోతే పైనుంచి ఆడికి పైనుంచి ఆయనకి ఫోనొచ్చి డిసిషన్ తీసుకోవాలి. పైనుంచి ఫోనొస్తేనే భోజనం చేయాలి. అలా ఉంటుంది. హ్మ్. బట్ ఈయన లీడర్ అయిన తర్వాత పైన వాళ్ళు వినాలి. హ్మ్. అలాంటి లీడర్ అయిపోయారు. అధిష్టానానికే అధిష్టానం అయిపోయింది. అధిష్టానానికి ఆయన అధిష్టానం ఏం అయిపోయింది. చేయాలని అడగ ఆ రేంజ్ లీడర్. చంద్రబాబు నాయుడు గారు. హి హ్మ్. ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటీషియన్. హ్మ్. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. హ్మ్. ఓకే. కేసీఆర్ గారు అందరూ హ్మ్. పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కర్ణాటక ఉంది. బీజేపీలో అంత స్ట్రాంగ్ లీడర్ లేదండి హ్మ్. కర్ణాటకలో. హ్మ్. ఓటర్స్ ఉన్నారు. హ్మ్. స్ట్రాంగ్ ఓటర్స్ ఉన్నారు. లీడర్ లేదు. లీడర్స్ లేరు. ఓహ్! ఓకే. సో, కాంగ్రెస్‌లో పెద్ద లీడర్స్ ఉన్నారు. హ్మ్. సిద్ధరామయ్య, హ్మ్. డీకే శివకుమార్, హ్మ్. కృష్ణ బైరేగౌడ, హ్మ్. చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. హ్మ్. సో, ఈ బీజేపీ వాళ్ళు కూడా లీడర్ చూసి ఓటు వేరే పార్టీకి ఏస్తారు. హ్మ్. యాక్చువల్లీ కర్ణాటక హ్మ్. కరెక్ట్ లీడర్ ఉంటే ఇట్ ఈస్ ఎ బీజేపీ గ్రౌండ్. మొత్తం సౌత్‌లో ఎక్స్‌పాండ్ అవ్వాలని చూస్తున్నటువంటి బీజేపీకి కర్ణాటక మంచి ల్యాండ్ అయినప్పుడు ఒక లీడర్‌ని ఎమర్జ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందక్కడ? ఉన్న లీడర్స్ అంతా ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో మీరు మంచి లీడర్స్ ఇంకా క్రియేట్ చేయాలంటే హ్మ్. బీజేపీ వల్ల కాదు. హ్మ్. ఉన్న లీడర్స్ అన్ని రీజనల్ పార్టీల్లో వాళ్ళ బిజీగా ఉన్నారు. హ్మ్. బీజేపీ కొత్త ప్లాట్‌ఫార్మ్ ఎతకాలంటే హ్మ్. ఎక్కడ ఉన్నారు లీడర్స్? లీడర్స్ కావాలి. కొంత లీడర్స్ బీజేపీ ఏమైందంటే కొన్ని ఈ వాళ్ళ నిబంధనానికి అంత పెద్ద పెద్ద లీడర్స్ ఎంట్రీ అవ్వట్లేదు. హ్మ్. ఇట్ ఈస్ లైక్ సెంట్రల్ పార్టీ. ఓకే. ఓకే. ఇప్పుడు రీజనల్ పార్టీదే ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ తెలంగాణ తీసుకోండి. హ్మ్. ప్రీవియస్ 2 గవర్నమెంట్స్ ఆర్ మన తెలంగాణ రాష్ట్ర సమితి. మీరు ఇంతగా మాట్లాడుతున్నట్టు మీరు బీజేపీ సానుభూతి పరులుగా అనిపిస్తుంది. లేదు. ఐ యామ్ హ్మ్. ఏ ఫ్యాన్ ఆఫ్ మోదీ. ఐ ఫ్యాన్ టోల్డ్ యూ. ఆఫ్ మోడీ నాట్ బీజేపీ. నాట్ బీజేపీ. నో, నో. ఇండియా ఈస్ నాట్ ఏ హిందూ నేషన్ అంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. ఇట్ ఈస్ ఏ హిందూ నేషన్. హ్మ్. అవునా కాదా? యాహ్! 80% వి ఆర్ హిందూస్. హ్మ్. సో, మన మన రా నేషన్ ఎక్కడ ఉంది? హ్మ్. ఇండియా. ఇండియా ఈస్ హిందూ ఓన్లీ. హ్మ్. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా చేంజ్ చేయగలరు. హ్మ్. ఇండియాని ఎప్పుడు చేంజ్ చేయడానికి ఎవరి వల్ల కాదు. హ్మ్. ఏ క్రిస్టియన్స్ దే కాంట్ డు. హ్మ్. ఏ ముస్లిం వస్తే కూడా హ్మ్. రాదు. ఏ జొరాస్ట్రియన్ వస్తే కూడా కాదు. హ్మ్. వి ఆర్ హిందూస్, సనాతనీస్. ఓకే. ఓకే. We believe in Hinduism. We హ్మ్. believe in many God. We believe in statue. వి బిలీవ్ ఇన్ సనాతన. Sanatana Dharma. హ్మ్.
ఇప్పుడు అంత పెద్ద అమెరికాని ఎవరు ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు, ఎవరు వాళ్ళు? యూరోప్ నుంచి పోయారు, ఇండియా నుంచి పోయారు, ఏషియా నుంచి పోయారు. అక్కడ లోకల్స్ ఉన్నాయి, రెడ్ ఇండియన్స్ మొత్తం చంపేశారు. ఇట్స్ బిగ్గెస్ట్ ఫ్లాష్ బ్యాక్. మీరు 500-600 years బ్యాక్ చూస్తే దే ఆర్ ఆల్ ఆక్యుపైయర్స్. అవునా కదా? ఈవెన్ సౌత్ అమెరికా ఇస్ ఆక్యుపైడ్ బై బ్రెజిల్, ఇస్ ఆక్యుపైడ్ పోర్చుగీస్, అండ్ మెక్సికో ఇస్ ఆక్యుపైడ్ స్పానిష్. అమెరికా ఇస్ ఆల్ కాక్టైల్. ఇది వలస దేశం. అవునా కదా? వలస వలస దేశం. ఇట్ ఈస్ వలస దేశం, బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్. బట్ So, యూ but- మీన్ టు సే దట్ మోడీ గారు ఇండియా యొక్క అస్తిత్వానికి, ఇండియా యొక్క ట్రెడిషనల్ దీనికి, హిందూ ధర్మానికి పర్ఫెక్ట్ లీడర్ అండి పర్ఫెక్ట్ మోడీ గారు. ఈజ్ ఎలక్టెడ్ లీడర్. ఓటేసి గెలిచారు. ఆయన తిట్టడం, ఆయన అలా చేస్తున్నాడు, ఆయన ఇలా చేస్తున్నాడు, ఆయన అలా ఇలా అని చెప్పేదే ఇట్స్ ఎ ఫులిష్నెస్. మన సినిమా వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు. కర్ణాటకలో కూడా చాలా మంది మోడీ వ్యతిరేక, కొంతమంది మోడీ వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ అగెన్స్ట్ హిమ్. Yes, yes. ఎట్లా, హౌ డూ యూ రియాక్ట్ దట్? దే ఆర్ ఫూల్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. ఆర్టికల్ 370 తీశారు మీరు, అవునా కదా? కాశ్మీర్ తీసారా? ఇప్పుడు ఎలా ఉంది కాశ్మీర్? మీరు రేపు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో తిరిగి రావచ్చు. ఎందువల్ల? ఎవరి వల్ల? మోదీ వల్ల, అవునా కదా? బీజేపీ గవర్నమెంట్ వల్ల. అప్పుడు ఎందుకు తిట్టాలి? ఇప్పుడు రామ మందిర్, అంత పెద్ద రామ మందిర్ని కట్టారు, కట్టలేదా? ఓకే, కట్టి నేషన్ ఎలా? ఇప్పుడు ఎంతమంది? 5-6 lakhs పీపుల్ డైలీ విజిటింగ్. ఆర్ దే ఫూల్స్? మంచి పని చేస్తారా లేదా? రోడ్స్ చూడండి, ఎయిర్పోర్ట్ చూడండి, రైల్వే స్టేషన్ చూడండి. 70 years రూలింగ్ లో ఏం చేశారు వీళ్ళు? మీరు ఇంత ఇంట్రెస్ట్ గా మోడీ గురించి మాట్లాడుతున్నారు, మోడీ పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారు, హిందూయిజం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. వై డోంట్ యూ టేక్ ఏ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్? అండ్ ఎందుకు లేదా ఇంట్రెస్ట్? మొదటి నుంచి లేదా? నాకు మొదటి పొలిటిక్స్ అని లేదు, బట్ పొలిటిక్స్ అని అర్థం చేసుకునే దీని శక్తి ఉంది నాకు. ఐ కెన్ బి యూనో ఉదర్ పొలిటిక్స్, ఆ పార్టీ బాగుంది, ఈ లీడర్ బాగున్నాడు, అది జడ్జ్మెంట్ చేయొచ్చు వాళ్ళ గురించి టీవీలో. సినిమా వాళ్ళు పాలిటిక్స్ లోకి రావటం మీద మీ అభిప్రాయం ఏంటి? సమ్ పీపుల్ అది వర్చెస్ ఉన్నవాళ్ళు వచ్చేస్తే మంచిదే. కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. రజనీకాంత్ వస్తారని చెప్పేసి డ్రాప్ అది ఉండకూడదండి. రజనీకాంత్ వస్తారని డైనమిక్ పర్సనాలిటీ ఉండి. రజనీకాంత్ గారికి ఏమైందంటే, ఆయనకి మనసుంది, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా వద్దు 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 మీ ఇమేజ్ పోతుందని. ఎంజిఆర్ రాలేదా? జయలలిత రాలేదా? దే డింట్ రూల్. ఎంజిఆర్ రూల్డ్ తమిళనాడు ఆఫ్టర్ ఇస్ డెత్ ఆల్సో ఫర్ సో మెనీ డేస్. ఆయన చచ్చిపోయి చెప్పలేదు గారు, కంటిన్యూ. అన్ని పెద్ద లీడర్ ఆయన. యువర్ ఎంజిఆర్, మన ఎన్టీఆర్ గారు, కన్నడలో రాజ్కుమార్ ఉన్నారు, ఆయన ఓన్లీ ఆర్ట్కి సీమితం. ఆయన కూడా పాలిటిక్స్ వచ్చి ఉంటే వుడ్ హావ్ బీన్ బిగ్గెస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన తిరుగులేని సీఎం. ఆయన మంచిది, వెరీ పవర్ఫుల్, వెరీ పవర్. టిల్ నౌ హి ఈస్ పవర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.